ఎండలతో ప్రసిద్ధి చెందిన రాయలసీమ ప్రాంతంలో ఆపిల్ సాగు చేసి ఓ రైతు సరికొత్త విజయగాథ సృష్టించాడు. సాధారణంగా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లని ప్రాంతాల్లో మాత్రమే పండే ఆపిల్ పంటను ఆధునిక సాంకేతిక పద్ధతులతో అనంతపురం జిల్లాలో కూడా విజయవంతంగా సాగు చేయొచ్చని నిరూపించాడు. ఎకరా భూమిలో సుమారు 250 ఆపిల్ మొక్కలు నాటి ప్రతి మొక్క మధ్య 3.6 మీటర్ల దూరం పాటిస్తూ హైడెన్సిటీ విధానాలు సాగు చేస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ ఎరువుల వినియోగంతో తక్కువ నీటితోనే నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ పండ్లకు మంచి డిమాండ్ ఉండడంతో రైతు లాభాలు పొందుతున్నాడు. ప్రారంభంలో సందేహాలు ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం, పట్టుదలతో ముందుకు సాగి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. వ్యవసాయ నిపుణులు కూడా రాయలసీమలో ఆపిల్ సాగుకు మంచి అవకాశాలున్నాయని పేర్కొంటూ సరైన పద్ధతులు పాటిస్తే రైతులు మంచి ఆదాయం పొందొచ్చని సూచిస్తున్నారు. మండుటెండలు కాచే అనంతపురం జిల్లాలో రైతులు సరికొత్త వ్యవసాయ ప్రయోగంతో ముందుకు సాగుతున్నారు. చల్లని వాతావరణంలో పండే ఆపిల్ పంటను ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వంగడాలతో ఎండ ప్రాంతంలో కూడా విజయవంతంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు తక్కువ నీటి అవసరం ఉండడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే సామర్థ్యం ఉంది. కరువు నేలలో కూడా ఈ ఆపిల్ సాగు సాధ్యమవుతుండడం విశేషం. రైతుల వివరాల ప్రకారం ఒక ఎకరానికి సుమారు టన్ను వరకు దిగుబడి లభిస్తోంది. మార్కెట్లో కిలోకు 170 వరకు ధర లభించడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయి. కాశ్మీర్ ఆపిల్ రకాల కనిపించే ఈ పండ్లు నాణ్యతలో కూడా వినియోగదారుల ప్రశంసలు అందుకుంటున్నాయి. తక్కువ నీటితో ఎండలను తట్టుకునే ఈ సాంకేతిక పద్ధతి రాయలసీమ రైతులకు ఆశాజ్యోతైంది. భవిష్యత్తులో ఈ ఆపిల్ సాగు మరింత విస్తరించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నమస్తేనా, నా పేరు కేవీ రమణారెడ్డి. మాది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామం. నేను ఇక్కడ వచ్చి యాపిల్ సాగు చేయబట్టి 2 ఏళ్ళు అయింది. ఈ వెరైటీ వచ్చి కేఎల్డి వెరైటీ. ఇది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇజ్రాయెల్ దేశం నుంచి మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి మొక్కలు తెప్పించుకున్నాను. ఇప్పుడు వచ్చి మనకి 1.5 సంవత్సరం దీని ఏజు. 2024 అక్టోబర్లో పెట్టినాను అనమాట. అంటే నేను ఇది యాపిల్ సాగు ఎందుకు చేస్తున్నానంటే అనంతపురం జిల్లాలో మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ పండిస్తున్నారు. ఒక యాపిల్ ఫ్రూట్ ఒకటి పండిలే. అది కాక మనకి శీతాకాలంలో ఎక్కడన్నా కానీ జమ్మూ కాశ్మీరు, హిమాచల్ అక్కడల్లే ఇది యాపిల్ పండేది. కానీ ఇది మనకి ఎంత ఎండకైనా తట్టుకుంటుంది అనమాట. ఈ వెరైటీ మటుకు, ఈ కేఎల్డి వెరైటీ ఎంత ఎండకైనా తట్టుకుంటుంది. కానీ మళ్ళీ నా నర్సరీ అయితే కాదు. ఎందుకంటే నేను ఓన్లీ రైతాంగ పరంగా అయితే మీకు నేను ఏదైనా కానీ ఫోన్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. మీరు అందరూ ఎక్కువ, ఎందుకంటే అందరూ మొక్కలు ఉన్నాయని అడుగుతున్నారు. నాదైతే నర్సరీ కాదు. నేను ఒక రైతుని, సాధారణ రైతుని. నేను ఇది వచ్చి 2.5 ఎకరాల సాగు చేస్తున్నాను. ఇజ్రాయెల్ నుంచి వచ్చి నేను 1500 మొక్కలు తెప్పించుకున్నా. ఒక్కో మొక్క వచ్చి నాకు 650 రూపాయలు పడింది. అంటే మొక్క అయితే అక్కడ తక్కువే పడింది. ఇది నాకు ట్రాన్స్పోర్ట్ వేరే దేశం నుంచి కాబట్టి ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కువ పడింది. అది కాక ఇప్పుడు నేను ఫస్ట్లో అందరికీ యాపిల్ చెట్లు పెట్టినానంటే మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కానీ చెప్పింటే ఎవరే కానీ నమ్మలే. యాపిల్ మన అనంతపూర్లో, అది కాక అనంతపురం అంటేనే రాయలసీమలో 45 డిగ్రీల పైన ఉంటుంది. అటువంటి మనకల్లి ఎక్కడ పండుతుంది రా యాపిల్? నువ్వు అన్నీ వాళ్ళు చెప్తున్నావు, నేను ఎవరో మోసం చేసినారు. ఇది యాపిల్ కాదు. యాపిల్ హిమాచల్ కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కానీ అక్కడ పండుతుంది, కానీ ఇక్కడల్లా మనకి రాదు. అది అంటే నీ ఏమంటే చూడి పండిస్తున్నాను అది ఏడ పండదంటే ఇప్పుడు అందరూ అట్లా అన్నోళ్ళే ఈ పొద్దు అంతా వచ్చి వీడియో కాల్స్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళు ఫోన్ చేసి నేను ఇప్పుడు వచ్చి హిమాచల్లో ఉన్నాను, జమ్మూ కాశ్మీర్ రాత్రి ఉంటుంది కదా, ఇప్పుడు అంటే ఫ్లైట్లో వచ్చినాను, కాల్చింటి ఇక చూడండి యాపిల్ చెట్లు. వాళ్ళు యాపిల్ కాయలు ఇవన్నీ చూపించేకే అవును రాత్రి ఇంటికి అప్పుడే పోయినా హిమాచల్కి అది ఇది అంటే మన అనంతపురం జిల్లాని కాశ్మీర్ హిమాచల్ చేసినారంటాయి. అది ఎట్లా వచ్చింది? మనం యాపిల్ పంట పండడం వల్ల వచ్చిందనమాట. ఎవరైనా కానీ రైతులు సాగు చేయాలా అనుకుంటే నాకు తెలిసి ఎకరాలు చేయొద్దండి. ఇది సక్సెస్ అయింది అని. మీరు ఏమున్నా ఒక 1/2 ఎకరా సాగు చేయండి. కానీ మొక్కలు అయితే మన దగ్గర దొరకదు. ఇప్పుడు హార్టికల్చర్ సారాలు కానీ అంతా పరిశీలిస్తున్నారు దీన్ని. మన రెడ్డిపల్లి రేకులకొండ దగ్గర వాళ్ళు మొన్నగానే వచ్చారంతాను. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ సక్సెస్ అయిందనంటే, ఇంక మన అనంతపురం జిల్లాలో సక్సెస్ అయిందనంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పండుతుంది ఇది. ఎందుకంటే మంది రాయలసీమ అంటేనే ఎడారి గుర్తుకొచ్చేది. అలాంటిది మనకి 45 డిగ్రీలు ఉన్న అనంతపురం జిల్లాలో పండుతుందంటే ఇంకా మీ ఇష్టం, ఎక్కడైనా కానీ పండుతుంది. అట్లని మీరు ఒకటేసారి ఎకరాలు పెట్టద్దండి ఎవరైనా చిన్నకారు రైతులు. ఎందుకంటే ఇది పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇంకా ఓ సంవత్సరం వెయిట్ చేస్తాం ఇది. ఎందుకంటే మనకి కలెక్టర్ సార్ మొన్న వచ్చినప్పుడు కానీ అదే చెప్పింది. ఇది ఇప్పుడే రైతులంతా తొందరపడద్దండి. ఎందుకంటే ఇది ఇంకా ఓ సంవత్సరం 2 ఏళ్ళు అబ్జర్వేషన్లో పెడదాము అని సార్లకు కానీ అంతా చెప్పారు దీని గురించి ఎట్లా అది ఇదని. ఎందుకంటే మనము మిగతావి పంటలను పోల్చుకుంటే నేను ఇంతకుముందు దానిమ్మ కానీ బత్తాయి కానీ మిగతావన్నీ సాగు చేస్తాంటే వరి, వేరుశనగ, దాంట్లోకైతే క్రిమి సంహారక మందులు, ఫర్టిలైజర్లు ఎక్కువ వాడటం వల్ల రైతుకి పెట్టుబడి భారం ఎక్కువైతుంది కానీ ఆదాయం వచ్చేది తక్కువ. కానీ దీనికి క్రిమి సంహారక మందులు అటువంటివి వాడాల్సిన అవసరం లేదంటే మళ్ళీ వాడల్లా. మందులు కొట్టండి ఏ పైరు పండదు. కానీ ఏదో ఆరోకొరక ఇప్పుడు నేను వచ్చి స్ప్రేయింగ్లు వచ్చి 5 స్ప్రేయింగ్లు చేసిన, ఒకవేళ మహా అంటే 10 స్ప్రేయింగ్లు అవుతాయి అంతే దీనికి పంట వచ్చేకి. అదే మేము దాని మీద పెట్టినప్పుడు 30 నుంచి 50 స్ప్రేయింగ్లు చేస్తాంటే 30 నుంచి 40 స్ప్రేయింగ్లు ఎక్కడ, ఇది 10 స్ప్రేయింగ్లు ఎక్కడ? ఏమంటే చెప్తాను, ఇది అనంతపురంలో మనకి యాపిల్ పంట పండిందనంటే ఇంక ఎక్కడైనా కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పండిండే యాపిల్ కంటే మనకాయ స్వీట్ ఉందన్నమాట. ఇది
ఎందుకంటే ఇప్పుడు మనకి టౌన్లోనే అంతాను వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పంపిస్తున్నారు. అది వీటికొచ్చేలకే సవాల్ అవుతుంది. మనది అట్లా కాదు కదా, ఫ్రెష్ యాపిల్ ఇప్పుడు చెట్టు మీద పీకితే అనంతపూర్కి మనకు ఉండేది ఇక్కడ 15 కిలోమీటర్లు. అనంతపూర్ వాళ్ళు కానీ ఎక్కడెక్కడ నుంచి సిటీల నుంచి, నీకు ఇప్పుడు బెంగళూరు నుంచి కానీ మొన్న వచ్చినారంట సందర్శకులు చూసేకి, ఈ తమిళనాడు నుంచినూ వస్తున్నారు, నీకు ఇక్కడ తెలంగాణ నుంచినూ ఎక్కడెక్కడలో అంతా వస్తున్నారు. అందరూ వచ్చి అసలు కాయ తిని చూసి, మామూలుగా మేము టౌన్లో కొనుక్కుంటే కాయ ఇంత స్వీట్ లేదన్నా, ఇదేమనంటే కేఎల్ వెరైటీ ఇది. అది కాక ఇంకోటి ఎండకి ఏ ఫ్రూట్ పడినా కానీ కొద్దిగా స్వీటే ఉంటుంది. ఇంకోటి మన రాయలసీమలో అనంతపురం జిల్లా చేసుకుంటే పుణ్యం ఏమంటే మన భూమిలో పొటాషియం శాతం ఎక్కువ ఉంది. పొటాషియం శాతం ఎక్కువ ఉండడం వల్ల కాయ కానీ మనకి స్వీట్ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టవచ్చు అన్న? ఇది మనకి ఎవరైనా కానీ సాగు చేయాలనుకుంటే ఇది వచ్చి ఐడెన్సీ పద్ధతిలో చేస్తేనేమో ఎకరాకు వచ్చి 10 × 5 పెడితే 800 మొక్కలు పడతాయి. లేదంటే మనము 10 × 10 పెడితేనా 450 మొక్కలు అట్లా పడతాయి. కానీ ఇది ఐడెన్సీ పద్ధతిలో చేస్తేనా దిగుబడి ఎక్కువ పెరుగుతుంది. మనకి మామూలు నార్మల్గా చేస్తేనేమో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. ఇది ఎందుకంటే సంవత్సరానికి వచ్చి మనకి 2 కాపులు వస్తాయన్నమాట. ఈ పంట వచ్చి మొక్క నాటినాక సంవత్సరంలో స్టార్ట్ అయ్యి మనకి 25 ఏళ్ళ వరకు ఫలమునిస్తుంది. మనకి ఇంకోటి ఇది మనకి మొక్క నాటినాక మనం సంవత్సరానికే కాపు అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను కానీ ఎందుకు పెట్టిన సంవత్సరానికంటే నేను ఇంతకు ముందు వచ్చి కొన్ని వెరైటీలు హిమాచల్ ప్రదేశ్ నుంచి కొన్ని వెరైటీలు తెచ్చింటి. మనకి హాట్ క్లైమేట్కి పండుతాయి అని అంటే కొన్ని మొక్కలు తెచ్చి చూశాను. కానీ అవి మనకి 3 ఏళ్ళు సాకినాను, కానీ నాకు అవి ఫలితం అయితే ఇలే. దాంట్లో అయితే నేను లాస్ అయినా. ఎందుకంటే ఎండలు పండుతాయని ఇచ్చినారు కానీ అవి రాలేదు. ఎందుకంటే మనకి ఎండలు చాలా టెంపరేచర్, ప్లస్ కాయ వచ్చినా కానీ మన నిమ్మకాయ కంటే కొద్దిగా సైజు ఉంది, మార్కెట్లో ఎవరే కానీ తీసుకోలే. మన ఈ కాయ వచ్చి 150 గ్రాముల నుంచి 250 గ్రాములు ఫస్ట్ కాపే ఉందనంటే నీకు ఇంకా 2వ సంవత్సరం 3వ సంవత్సరం 30 ఏళ్ళకే నీకు కొమ్మ బాగా బలుతుంది. బలిచే కొద్దీ నాకు తెలిసి 300 గ్రాములు దాన్ని దాటుతుందేమో అని నమ్మకం ఉంది. మీకు ఇంకోటి ఇది ఎవరైనా కానీ సాగు చేయాలా అది ఇది అనుకుంటే మీకు సంవత్సరంలో 2 కాపులు వస్తాయి. ఇప్పుడు మనకి మనకి ఎప్పుడు జూన్ జూలైలో కాపు ఇచ్చినాం అనుకోండి, మనకి నవంబర్ డిసెంబర్లో కాపు వస్తుంది, హార్వెస్ట్ చేస్తాము. అదే మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మనకి ఫ్లవరింగ్ వచ్చింది అనుకోండి, మనకి మనకి ఏప్రిల్లో మనకి కటింగ్ పడుతుంది. కానీ మనకి ఏప్రిల్లో వచ్చేది రేటు బాగుంటుంది. ఇప్పుడు వచ్చి మేము 150 రూపాయలతో కిలో అమ్మినాం, అంటే టన్ను వచ్చి 1.5 లక్ష. మనకి యాపిల్ ఇంకోటి మార్కెట్ అంటారా, ఇంకా యాపిల్ ఇష్టపడినోళ్ళు ఎవరున్నారు చెప్పండి? యాపిల్ ఎక్కడ పోయినా కానీ మార్కెట్ ఉంది. ఇప్పుడు నాకైతే ఫోన్లలో నేను సమాధానం చెప్పలేకపోతున్నా బయర్స్కి, అన్న మాకు 1 టన్ను ఉన్నాయా, 1/2 టన్ను ఉన్నాయా చూడండి, మాకే అంత ఇంత కాయ అది ఇది అని అడుగుతున్నారు. కానీ మనకి అట్లా టన్నులు అయితే మనం ఫస్ట్లోనే బెంగళూరు వాళ్ళకి మోరు వాళ్ళకి ఇచ్చినాము. మనం 1.5 లక్షతో తీసుకున్నారనమాట టన్ను. మీకు ఈ 2 కాపులు వస్తాయి కాబట్టి మనకి ఫస్ట్లో మనకి జూన్ జూలైలో వచ్చింది, డిసెంబర్లో వస్తుంది. అప్పుడు వచ్చి మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాచల్ నుంచి వస్తుంది కాబట్టి అది పంట మనకి రేటు తగ్గుతుంది. ఎందుకంటే అవి ఎక్కువ అప్పుడు మనకి మామూలు బయట బండ్ల మీదే మనకి 100 రూపాయలు 80 రూపాయలు అమ్ముతుంటారు. అంటే అప్పుడు మంది వచ్చి 40-50 రూపాయలు పోతుంది. ఆ కాపును వదులుకున్నా కానీ ఇప్పుడు మనకి ఏప్రిల్లో మనం పెట్టుకునే కాపు తగ్గుతుంది. అది పెట్టుకోకుంటే ఇది ఎక్కువ వస్తుంది అనమాట. ఇది మనకి 2వ సంవత్సరం నుంచి మనకి ఎకరాకి ఎంత లేదన్నా కానీ 5 టన్నులు అట్లా వస్తుంది. అదే 3వ సంవత్సరం నుంచి అయితేనా 8 నుంచి 10 అట్లా వస్తుంది. మనకి మినిమం ఒకవేళ 10 టన్నులే అనుకోండి, ఒకవేళ 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఏజ్ మనకి జరిగే కొద్దీ టన్ను వచ్చి భవిష్యత్తులో ఒకవేళ 1,00,000 రూపాయలు పోయినా కానీ 10 లక్షలు, ఎకరాకి మనకి 2 లక్షలు ఖర్చు వస్తుంది. మళ్ళీ ఇప్పుడంటే మనకి మొక్కలతో అది ఇది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎకరాకి ఎవరైనా పెట్టాలా ఐడెన్సీలో అనుకుంటే ఎకరాకి వచ్చి దగ్గర 6 లక్షలు ఖర్చు వస్తుంది. డ్రిప్పుతోను మొక్కలతో మొక్కే 650. ఒకవేళ మనకి ప్రభుత్వం సర్వే తీసుకొని ఒకవేళ ఇప్పుడు కలెక్టర్ సారు అంతా మన ఏమి ఇది ఇక్కడంతా మనకి అనంతపురం జిల్లాలో అసలు ఎడారిలో అనంతపురం జిల్లాలో పండిందనంటే ఇది ఎక్కడైనా పండుతుంది, ఫస్ట్ దీన్ని రీఛార్జ్ చేయండి. రేకులకుంట మన పరిసర వైఎస్ఆర్ ఉద్యాన ఉంది కదా, అక్కడి నుంచి వచ్చి అంత పరిశీలిస్తున్నారు. నా మనవి ఏమంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇది ఒకవేళ సక్సెస్ అయ్యి అట్లయితేనా వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసి రైతులకి తక్కువ రేట్లో ఇస్తే ఏదైనా చిన్నకారు రైతులు అందరూ ముందుకు వస్తారు. ఇది ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు చీనాకాయ ఉంది, మనకు అట్లాంటివన్నీ ఇప్పుడు దానిమ్మ ఉంది, దానికంతా రేటు డౌన్ ఉన్నాయి. ఇది భవిష్యత్తులో ఎంతమంది పండించినా కానీ యాపిల్ ఎన్నో లక్షల టన్నుల్లో మనం ఇక్కడికి ఎగుమతి చేసుకుంటున్నాము దిగుమతి. అదే మన ఫ్రూట్ని అనంతపురం జిల్లాలో అందరూ పెడితే అనంతపురం యాపిల్ అని అంటే ఇంకా ఫేమస్. ఇప్పుడు నుంచి అనంతపురం జిల్లా యాపిల్ అని మనం ఏరే రాష్ట్రాలకు కానీ మనము ఎగుమతి చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి పెట్టుకుంటే ఏమంటే ఎకరాలు పెట్టేద్దండి. మనకి కలెక్టర్ సారు వాళ్ళు చెప్పినట్ల 1 సంవత్సరము 2 ఏళ్ళు వేచి చూస్తాం.
దీన్ని ఎట్టుండేది ఏమంటే మీరు ఏదైనా సలహాలు అది ఇది కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి 9490856363. కానీ మొక్కల కోసం అయితే చేయొద్దండి, ఎందుకంటే నా నర్సరీ కాదు, నేను ఒక రైతు. ఏదైనా దీనికి సలహాలు అన్న మేము పెడితే ఎట్లుంటుంది, పంట పండిగలమా అది ఇదంటే మీకు ఏమన్నా డౌట్ ఉంటే రండి, తోటనొచ్చి చూడండి ఎట్టంటే ఈ సైజు ఉందా లేదా, మీరు ఇది కాపు ఎంత ఉంది, ఏం కథ ఇది ఎన్నాళ్ళకు వస్తుంది అది ఇదని. ఒకవేళ ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేద్దాము సార్లు చెప్పినట్లా, మనకి దీంట్లో ఆ గ్రాఫ్టింగ్ చేసి మనకి ఇంకా తక్కువ రేట్లో గిన సబ్సిడీ రూపంలో గిన అందుబాటులో వస్తేనా ప్రతి ఒక్క రైతు కొంత ముందుగానే వస్తారు. ప్రభుత్వం సర్వ్ చేస్తే మటుకు చిన్నకారు రైతులందరికీ ఎంతో హెల్ప్ చేసినట్లయితుంది.